వెల్కమ్ టు మెగా టీవీ. భారత రాజకీయ చరిత్రలో అరుదైన మైలురాయిని ప్రధాని నరేంద్ర మోదీ అధిగమించారు. 12 ఏళ్లలో 100 విదేశీ పర్యటనలు ముగించుకొని నయా రికార్డు సృష్టించారు. 8 దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధానిగా ఇంత విస్తృతమైన అంతర్జాతీయ పర్యటనలు చేసిన ఘనత మోదీకే దక్కుతుంది. ఇది కేవలం సంఖ్యల గారడి కాదు, అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాధాన్యత ఎంతగా పెరుగుతుందో చెప్పే సాక్ష్యం కూడా. ఆయన అధికార పగ్గాలు చేపట్టిన 2014 మే 26 నుంచి 2026 జూన్ 16 నాటికి ఈ 100 పర్యటనల వెనుక ఎన్నో దౌత్యపరమైన విజయాలు, వ్యూహాత్మక ఒప్పందాలు, దేశ గౌరవాన్ని పెంచిన సందర్భాలు దాగి ఉన్నాయి. ప్రతి పర్యటన ఒక కథ, ప్రతి సమావేశం ఒక చరిత్ర. మోదీ విదేశీ పర్యటనలన్నీ దేశ ప్రతిష్టను ఎంతగానో పెంచాయి. 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలో ఆయన తొలి విదేశీ పర్యటన భూటాన్కు. సరిగ్గా 2014 జూన్లోనే ఆయన ఈ పర్యటనకు వెళ్లారు. అప్పటి నుంచి ఆయన ప్రయాణం ఎక్కడా ఆగలేదు. మొదటి 5 ఏళ్ల పదవి కాలంలో అంటే 2014 నుంచి 2019 వరకు మోదీ ఏకంగా 49 విదేశీ పర్యటనలు చేశారు. ఇది అప్పట్లో ఒక రికార్డు. అప్పుడు కూడా చాలా మంది ఆశ్చర్యపోయారు, ఇంత వేగంగా ఇంత విస్తృతంగా ప్రధాని ఎందుకు పర్యటిస్తున్నారని. కానీ దాని వెనుక ఒక పెద్ద వ్యూహం ఉంది. అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేసుకోవడం, భారతదేశ ఆర్థిక ప్రగతికి ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడం ఇది ఆయన లక్ష్యం. ఆ 49 పర్యటనల ద్వారా అనేక ద్వైపాక్షిక సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. మన దేశానికి కొత్త అవకాశాలు తెరుచుకున్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక అంటే 2019 నుంచి 2014 మధ్య ఆయన మరో 27 విదేశీ పర్యటనలు చేశారు. కోవిడ్ మహమ్మారి సృష్టించిన ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ డిజిటల్ సమావేశాలతో పాటు అవకాశం దొరికినప్పుడల్లా ఆయన విదేశాలకు వెళ్లారు. ఈ కాలంలోనే భారత్ ప్రపంచానికి వ్యాక్సిన్ మైత్రిని చాటింది. అనేక దేశాలకు కోవిడ్ టీకాలను అందించి మానవత్వాన్ని చాటుకుంది. ఆ తర్వాత ఇప్పుడు మూడోసారి ప్రధాని అయిన తర్వాత 2024 జూన్లో ఇటలీ పర్యటనతో మొదలుపెట్టి ఇప్పటికే 24 పర్యటనలు పూర్తి చేసుకున్నారు. అంటే కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే ఆయన ఈ పర్యటనను పూర్తి చేయడం గమనించదగ్గ విషయం. ఈ మొత్తం పర్యటనల్లో ఆయన 78 దేశాలను సందర్శించారు. 100 పర్యటనలకు 78 దేశాలు అంటే కొన్ని దేశాలను 2-3 సార్లు పర్యటించారన్నమాట. G7 సమ్మిట్ ఇది చాలా ప్రతిష్టాత్మకమైన సమావేశం. ప్రపంచంలోని అత్యంత పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల అధినేతలు పాల్గొంటారు. ప్రధాని మోదీ 7 సార్లు వరుసగా ఈ G7 సమ్మిట్లో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా ఫ్రాన్స్లో జరుగుతున్న G7 సమ్మిట్లో ఆయన పాల్గొంటున్నారు. ఇది ఒక రికార్డు. భారత్ G7లో సభ్య దేశం కాకపోయినా అతిథి దేశంగా పాల్గొనడం, అది కూడా వరుసగా 7 సార్లు. అంతర్జాతీయ వేదికపై మోదీకి ఉన్న ప్రభావాన్ని తెలియజేస్తుంది. ఇక తాజాగా ప్రధాని మోదీ జూన్ 13 నుంచి 18 వరకు సాగుతున్న ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటన ఆయనకు 100ల విదేశీ పర్యటన. స్లోవేకియాలో ఆయనకు ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ అనే అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఇది స్లోవేకియా దేశం ఇచ్చే అత్యున్నత గౌరవం. దీనితో ఆయన అందుకున్న అంతర్జాతీయ అవార్డుల సంఖ్య ఏకంగా 33కు చేరుకుంది. ఈ అవార్డులన్నీ మోదీ వ్యక్తిత్వానికి, ఆయన నాయకత్వానికి, భారత్ విదేశీ సంబంధాలకు అంతర్జాతీయంగా లభించిన గుర్తింపు. ఒక్కసారి ఆలోచించి చూడండి, 33 అంతర్జాతీయ అవార్డులు ఒక ప్రధానికి రావడం ఎంత పెద్ద గౌరవం. ఇది కేవలం మోదీకి దక్కిన గౌరవం కాదు, యావత్ భారతదేశానికి దక్కిన గౌరవం. ప్రతి అవార్డు వెనుక ఆయన కృషి, దేశం పట్ల ఆయనకున్న నిబద్ధత దాగి ఉన్నాయి. ఈ పర్యటనలు కేవలం షేక్ హ్యాండ్లకు, ఫోటోలకు పరిమితం కాలేదు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరాటం, వాతావరణ మార్పులపై అవగాహన, ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందాలు ఇలా అనేక రంగాలలో భారత్ తనదైన ముద్ర వేస్తుంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలకు అంతర్జాతీయ మద్దతు కూడగట్టడంలో ఈ పర్యటనలు కీలక పాత్ర పోషించాయి. ఈ పర్యటనల వెనుక ఉన్న మరో ముఖ్య ఉద్దేశం భారతీయ డయోస్పోరాను కలుసుకోవడం. అంటే విదేశాల్లో నివసించే భారతీయులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమవుతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ కమ్యూనిటీతో ఆయనకున్న బంధం చాలా బలమైనది. హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ లాంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ సమావేశాల ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయులలో దేశభక్తిని పెంపొందించడమే కాకుండా వారిని దేశాభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నారు. ఇది ఒక దేశ నాయకుడు తన ప్రజలతో ఎంత
మరింతగా అనుబంధం పెంచుకున్నాడో చెబుతోంది. ప్రధాని మోడీ పర్యటనల వల్ల మన దేశానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరాయి. ఆర్థికంగా పెట్టుబడులు పెరిగాయి, దౌత్య సంబంధాలు బలపడ్డాయి, సాంస్కృతిక మార్పుడులు జరిగాయి. అంతర్జాతీయ వేదికలపై భారత్ వాయిస్ మరింత బలంగా వినిపిస్తుంది. ప్రపంచ సమస్యల పరిష్కారంతో భారత్ ఇప్పుడు ఒక కీలక భాగస్వామిగా మారింది. అందుకే ఈ 100 పర్యటనల మైలురాయి కేవలం ఒక సంఖ్య కాదు, ఇది భారత్ ప్రగతికి, అంతర్జాతీయ ప్రాముఖ్యతకు ప్రతీక. నిస్సందేహంగా చెప్పాలంటే భారత విదేశాంగ విధానాన్ని నరేంద్ర మోదీ పూర్తిగా మార్చేశారు. దూకుడుగా, చురుకుగా అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేశారు. ఈ 100 విదేశీ పర్యటనలు ఆయన దార్శనికతకు, అవిశ్రాంత కృషికి నిదర్శనం. రాబోయే రోజుల్లో భారత్ తన అంతర్జాతీయ ప్రభావాన్ని మరింత పెంచుకుంటుందని ఈ పర్యటనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రయాణం కేవలం 100 పర్యటనలతో ఆగదని, ఇంకా ఎన్నో మైలురాళ్లను అధిగమిస్తుందని ఆశిద్దాం.